జగన్ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందంపై ఆదానిని విమర్శించే ధైర్యం చంద్రబాబుకు లేదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇక సెక్కి ముడుపుల వ్యవహారంలో జగన్ ఆదానీలపై కేసు నమోదు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్ను పూర్తిగా దివాలా తీయించేందుకే ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. పారిశ్రామిక వేత్త నవీన్ మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారని, పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ కాపాడుకోకుండా అనకాపల్లిలో పెట్టి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. నవీన్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనుకుంటే రాయలసీమ లేదా నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక అలా కాకుండా జిల్లా స్టీల్ ప్లాంట్ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. జగన్మోహన్ గారు వెళ్ళి చంద్రబాబు గారు వస్తే అది పెద్ద మార్పు అని చెప్పేసి అనుకోండి. ఇది ఒక 3 ఉదాహరణలు చెప్తాను. మొదటి అదాని కుంభకోణం 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్ ఛార్జీలు పడే పద్ధతిలో 7000 మెగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒప్పందం సెక్కితో చేసుకున్నారు. అదాని నుంచి ముడుపులు పొందారు జగన్మోహన్ రెడ్డి. సెక్కితో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి. మరి ఈ 1,00,000 కోట్ల రూపాయల భారం పడే ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం? గతంలో సెక్కితో ఒప్పందం చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటప్పుడు మేము సిపిఎంగా అభ్యంతరం పెట్టాం, చేసుకోవద్దని. ఆ రోజు తెలుగుదేశం చెప్పలా, ఎందుకంటే అదానీ గారితో చేసుకున్నారు కాబట్టి అప్పుడు మెదలుకున్నాం. ఇప్పుడు 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికైనా సిద్ధం, కానీ అదానిని విమర్శించడానికి మాత్రం చంద్రబాబు గారు సిద్ధం కావడం లేదు. ఓవైపునేమో ఈయన అవినీతి, రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు, కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అమెరికాలో లంచం తీసుకున్నారు, లంచం ఇచ్చారని కేసులు నమోదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళని వేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉండదు.